సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఎలాంటి షార్ట్ ఫిల్మ్ చూడబోతున్నామంటే అది చూడగానే మీకు నిబ్బా నిబ్బి అంటే ఏంటో తెలిసి వస్తుంది. ఎలాంటి షార్ట్ ఫిల్మ్ చూడబోతున్నామంటే అది చూడగానే మీకు ఇది చూడడం కన్నా 2020లో ఉండిపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఎలాంటి షార్ట్ ఫిల్మ్ చూడబోతున్నామంటే అది చూడగానే మీకు ఇది చూడడం కన్నా 2021లో ఏలియన్స్ వచ్చి మన భూమిని అంతం చేయడమే బెటర్ అనిపిస్తుంది. సో ఇంకా ఏమాత్రం ఏలియన్స్ గురించి ఆలోచించకుండా లెట్స్ బిగిన్. సినిమా టైటిల్ సీక్వెన్స్ ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా షార్ట్ ఫిల్మ్ KGF 2 టీజర్ రేంజ్ లో ఉంటదేమో. అబ్బా టైటిల్ చూసారా ఎలా ఉందో? స్పెషల్ గా 10 lakhs పెట్టి డిజైన్ చేయించినట్టు ఉంది. అరే ఏంట్రా అది? అరే ప్రొడ్యూసర్ గా పిల్లడికి పాపం డైపర్ అని కొనిపెట్టాలి కదా, చూడు ప్యాంట్ మొత్తం ఎలా పాడు చేసుకున్నాడు. ఏంట్రా బాబు సక్కంగా 4 అయితే చాలు, ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. మన దరిద్రం ఏంటంటే ఈ ప్యాంట్లు పాడు చేసుకున్నాడే ఈ షార్ట్ ఫిల్మ్ హీరో. ఇక్కడ రావడానికి 2 కారణాలు రా. ఒకటి ఈ ఎలాల శబ్దాలు వినడానికి, మరి ఇంకోటి సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాలే. నువ్వు చెప్పేదేంటి బొక్క? రెండోది ఇలాంటి షార్ట్ ఫిల్మ్లు తీసి మమ్మల్ని తంగడానికి. ఈ లెఫ్ట్ షార్ట్ ఫిల్మ్ కి ఫ్లాష్ బ్యాక్ ఒకటే తక్కువైంది. ఇది మన మామూలే కదరా, ఆడేమో మనల్ని తొందరమ్మని చెప్పడం, ఆడేమో ఆలస్యంగా రావడం, ఇది మనకేం కొత్తగా అదిగా. గాయస్ మీరు ఎప్పుడైనా ఏలియన్స్ ని చూసారా? ఏంటి చూడలేదా? సరే సరే ఇప్పుడు ఏలియన్స్ గురించి ఎందుకులే కానీ కంటిన్యూ. ఆడేమో ఆలస్యంగా రావడం, ఇది మనకేం కొత్తగా అదిగా రావాడేస్తున్నాడు. అరే నువ్వు చెప్పే డైలాగ్ కి ఇచ్చిన డబ్బింగ్ కి ఏమైనా సంబంధం ఉందా? ఆడేమో ఆలస్యంగా రావడం, ఇది మనకేం కొత్తగా అదిగా. అరే నీకు సరిపోయే డబ్బింగ్ నేను ఇస్తాగా. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. ఇది ఎక్కడ మాస్ ఎంట్రీ రా మావా? బైక్ వేసుకుని రావడానికి ఒక షాట్, మళ్ళీ బైక్ స్టాండ్ వేసి దిగడానికి ఒక షాట్. కొన్ని బైక్ ఏమైనా సరిగ్గా ఆపాడా? బండి గేర్ లో ఉండగానే క్లచ్ వదిలేశాడు. ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఆ ఎన్ఫీల్డ్ నువ్వు చేసే అరాచకాలకి బలవలసి వస్తుంది. చిచ్చి అదేం బీజిఎం రా బాబు? మా హీరోకి ఎలాంటి బీజిఎం పెట్టాలో మాకు తెలీదా? నేను పెడతాగా నీ రేంజ్కి సరిపోయే బీజిఎం. ఏమైందిరా పొద్దున తాగొచ్చేవింది? చీ కాదురా. అరే ఇప్పుడు వరకు ఉప్పల్ బాలుగాని మించిపోయేవాడే రాలేరు అనుకున్నాం. ఆడే వన్ అండ్ ఓన్లీ విన్నర్ అనుకున్నాం. కానీ సారీ ఉప్పల్ బాలు, నేను మించిపోయేవాడు వచ్చేసాడు. సారీ. అరే మీకు ఎప్పుడైనా సడన్ గా ఊపిరి ఆగిపోయిందా? ఎప్పుడైనా? లేదురా. నాకేంట్రా పిల్లలు చూసి ఊపిరి ఆగిపోతుంది. ఊపిరి ఆగిపోతే చచ్చిపోరా దరిద్రం వదిలిపోద్ది. నువ్వు నీ బొక్కలో డైలాగును టీవీ పెడితే ఆడు దింగుతున్నాడు, యూట్యూబ్ లో నువ్వు దొబ్బుతున్నావు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను చచ్చిపోతాను వేడిస్తూ తెలియదు కానీ వేడిస్తాను చచ్చిపోతాను. మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? నువ్వు మీ నాన్న కూతురేనా? కాదురా, మీ నాన్న కూతురు. నీకు చెల్లి అవుతుంది. అదేం క్వశ్చన్ రా బాబు? నువ్వు మీ నాన్న కూతురువేనా? మీ అన్న చెల్లెలువేనా? మీ మామ మనవరాలువేనా? ఇప్పుడు చూడండి రా బ్రదర్, ఐ లైక్ యువర్ సిస్టర్. ఇది గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఐ లైక్ యువర్ సిస్టర్. ఆర్ యు కామెడీ మీ? ఈరోజు పండగ, అందరూ షర్ట్ ప్యాంట్లు వేస్తారు. మన నిశ్చిత్రంగా వెళ్దాం. లంగా జాకెట్లు వేసుకెళ్ళరా, విచిత్రంగా బాగుంటది. ఏంట్రా పొద్దున పొద్దున పొల్లేసుకొని షాప్ మీద పడ్డావు?
ఆ పొద్దున్నే అమ్మాయిలు ఉంటారని. ఏది ఇప్పుడు నిజం చెప్పు. మా అమ్మ గుద్దులో దమ్మంది. వాట్ ఏ వండర్ఫుల్ జాబ్. అవి గుద్దులు కాదు నాన్న, గుడ్లు. మావా మీ పిల్ల వస్తుంది. ఇటు తిరుబే. అరే వస్తుందా? ఇంత నించగాడు బాబు, వెనక్కి తిరగమని చెప్పి వస్తుందా లేదా అని అడుగుతున్నావేట్రా? అసలు బుర్ర పని చేస్తున్నారా నీకు? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? అరే సౌండ్ ఏదిరా? మీ షార్ట్ ఫిల్మ్ ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయవేట్రా? ఏంటి మీ అన్న నచ్చల్దా మనడే కాదు మరి? లవ్ లెటర్ ఎవరికి? వాడు బాగా వాడు రెచ్చిపోతాడు. నాకు తెలియక అడుగుతున్నాను, మీ షార్ట్ ఫిల్మ్ లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? ఈడేమో లెటర్ ఇస్తే ఎవరికైనా అడగడం, ఈవిడేమో పక్కింటోడికి అనడం, సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. హే హాయ్, నీ లెటర్ రాయడానికి ఒక చిన్న కారణం ఉంది. నేను నన్ను చూడక ముందే నేను మిమ్మల్ని చూశాను. మీకు గుర్తుందా? అండ్ దరిద్రం కొద్దీ ఈ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఈ షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ కి తుప్పలంటే చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడు చూసినా తుప్పల్లోను బొక్కల్లోను ఫోన్ మాట్లాడుతూ ఉంటది. ఇలాంటి వాళ్ళు తుప్పల్లోను బుట్టల్లోను ఫోటోలు దిగి #నేచర్ లవర్ అని స్టేటస్లు పెడుతుంటారు. A few moments later. వీడు నేను ఒకే అమ్మాయిని లవ్ చేసాం. వీడు లవ్ చేయటం నాకు ఇష్టం లేదు అసలు, అందుకే వీడిని కొట్టాను. అరే మీకు మైండ్ పని చేస్తుందా? ఆ పిల్ల లవ్ చేయట్లని చెప్పి మావాడిని కొడతారా? అసలు దాంట్లో ఏమైనా న్యాయం ఉందా? అసలు మీనింగ్ఫుల్ గా మాట్లాడంటారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ఫుల్ గురించి నువ్వే మాట్లాడాలరా హీరో. మీ షార్ట్ ఫిల్మ్ కి ఒక మీనింగ్ లేదు కానీ అలాంటిది వాడి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు న్యాయం? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. మీరు నిజంగా ఒక అమ్మాయిని సిన్సియర్ లవ్ చేస్తే ముందు అమ్మాయికి మీ క్యారెక్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆటోమేటిక్ గా అమ్మాయి మీద అవుతుంది. అంతేగాని ఎవరెవరినో కొడితే అబ్బాయి మీద అవుతుంది అనుకుంటే పొద్దున్న వేసుకొని అబ్బాయిలు కొట్టుకోవడమే జీవితం అయిపోతుందిరా. మారండి రేపటికైనా. ఓ హ్యాట్స్ ఆఫ్ అవ్వా. ఈ పక్కుడి గారు చెప్పిన డైలాగు 4 సార్లు వింటాగా నాకు అర్థం కాలేదు. అలాంటిది ఈ బజ్జీలో హీరోయిన్ కి ఎక్కడో తుప్పల దగ్గర నుంచి వినపడిపోయిందంట. వినపడమే కాకుండా ఆడి లెఫ్టాలో డైలాగ్ కి హ్యాట్స్ ఆఫ్ ఒకటి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. A few moments later. చెప్పేగా హీరోయిన్ కి తుప్పలంటే చాలా ఇష్టమని. దాంతో పాటు మా డైపర్ గాన్ కూడా తీసుకెళ్ళింది. ఇలాంటి ఎడిటింగ్ మీరు ఒకే ఒక చోట చూడగలరు, పాత పెళ్లి క్యాసెట్ లో మాత్రమే. రే అక్కడ మీ పిల్ల ఊరేది వెళ్ళిపోతుందిరా. నిజంగా వెళ్ళిపోతుందిరా. వచ్చాడండి యూట్యూబ్ మహేష్ బాబు. అరే నువ్వు ఎంత బాగా యాక్టింగ్ చేసినా మా హర్యానాని దాటలేవు. ఇది అర్థం చేసుకుంటే మంచిది. అరే ఏంట్రా నువ్వు ఆ పిల్ల గురించి ఆలోచిస్తావు? అసలు నువ్వు ఇలా ఉండగరా మామ, అసలు చూడలేకపోతున్నా. నువ్వు కూడా ఇలా ఉండకరా, మేము కూడా నేను చూడలేకపోతున్నాం. ఏందో అది అలా ఉందిరా. సడన్గా వెళ్ళేసరికి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అసలు అట్లా ఆగిపోయింది ఆ మైండ్ అయితే. ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నా అందరి మైండ్ కూడా అసలు అట్లా ఆగిపోయిందా. ఏంటో అసలు ఏం చేస్తానో అర్థం కావట్లా. ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏదో అట్లా తింటున్నా, అలా ఉంటున్నా అంతే. అసలు నా వల్ల కావట్లేదురా. హలో ఎవరు? హలో నేను. ఎక్కడ? ఇప్పుడు మనం కలిసి చూద్దాం. తుప్పల్లో కానీ చెప్పొచ్చుగా. వస్తున్నా, అక్కడే ఉండి వస్తున్నా. అరే తాళాలు ఎవరా రే? ఒకసారి ఎవరా? హీరో చూసారా ఎంత రిస్క్ తీసుకుని తాళం పట్టుకున్నాడో? దీన్నే అంటారు డెడికేషన్. డాడీ చనిపోయారు.
సారీ అంటే టెన్షన్లో. ఓకే ఊరుకోవే ఊరుకో. ఓకేనా, ఇంకో నుంచి నేనే నీకు భర్త, నేనే నీకు. ఒరే నాన్న చనిపోయాడని చెప్పిందిరా, భర్త చనిపోయాడని కాదు. రే ఆ ఎడిటింగ్ చేసినోడికి బెస్ట్ ఎరిపప్ప ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వాలరా. అసలు ఆ సౌండ్ ఎఫెక్ట్లు ఏంట్రా, అసలు అసలు ఏమనాలరా మిమ్మల్ని. తీసుకెళ్తావా చివరికి ఆ పిల్ల మాత్రం నాతో నిండు. అరే బావా నీకు అర్థం కాబట్టి. అప్పుడేమో బ్రదర్ అన్నావు, ఇప్పుడు సడన్ గా బావ ఏట్రా నువ్వు నీ ఫ్లవర్ లో డైలాగులు. అరే బావా ఆ పిల్లని నేను చూసుకుంటా అంటున్నా కదా. అరే నేను చూసుకుంటా కదా, ఎవరు కాలు పట్టుకోవాలి చెప్పు, వాళ్ళ కాలు పట్టుకుంటా. రా వచ్చిన అది పట్టుకోరా. అదేరా కాల్ రా, ప్రతి దానికి డబల్ మీనింగ్ ఎదవలకి. సరే చూద్దాం, నువ్వు జాగ్రత్త. థ్యాంక్స్ బావా. గాడిది మొగ్గగాడివి, అక్కడ ఉన్నంత సేపు థ్యాంక్స్ చెప్పలేదు కానీ మింగేసిన తర్వాత చెప్తున్నాడు బొక్కగాడు. మీది కూడా స్వచ్ఛమైన ప్రేమ అయితే అది ఎప్పటికైనా మీకు. అరే వద్దురా, ఆడి ఏదో కొటేషన్ వినేంత ఓపిక నాకు లేదు. స్వచ్ఛమైన ప్రేమ అంట, స్వచ్ఛమైన ప్రేమ. ఓకే గైస్, ఈ నిప్పు అండ్ నిబ్బి స్వచ్ఛమైన ప్రేమ ఇంతటితో అయిపోయింది. సో ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోలోనే బెస్ట్ పార్ట్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఆ సబ్స్క్రైబ్ బటన్ని గుర్తుపడదొబ్బండి. సబ్స్క్రైబ్ చేయలేదనుకో ప్రేమతో బాయ్. రే అమిత్, ఈ వీడియో 10 మందికి షేర్ చేస్తే ఎగ్జామ్లో పాస్ అవుతారట.